150 మంది వచ్చి పడ్డారు సార్. కొట్టి కేసులు పెట్టుకోవడం మీద ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ కాడ ఎంతో కొంత తీసుకోవటం, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం తోడేసి ఇది కలుపుకొని అక్కడి నుంచి ఇది మొత్తం గవర్నమెంట్ కింద ఉంది. దాదాపు 10 సార్లు అండి నేను మీటింగ్ వేసి ఆపినా కూడా ఒకనాడు ఆపుతారు, రెండో నాడు మళ్ళీ వాళ్ళ కాలం ఎమ్మెల్యే గారు చుట్టాలని అంటే ఎమ్మెల్యే గారు మేనమావ చుట్టాలని బాగుందని చేసినారు సార్. ఎందుకంటే అదిగో లేట్ తీసుకొచ్చారు, మళ్ళీ అలీలు పాటారు, మళ్ళీ 10 అడుగుల్లో పెట్టి మళ్ళీ లాక్కొస్తారు. కొత్త జరిగింది తమ్ముడు ఫోన్ సెల్ ఫోన్ భయ్యా క్వారీలో ఉన్నాం ఈఎన్ పాలెం మన వినాయకుడి కోరిలో నేను చూసుకున్నాను వస్తానే లోపల ఆయనది కొంత కోరి ఉంది. ఆ విధంగా ఈ మమ్మల్ని అరెస్ట్ మామూలు అరెస్ట్ పెట్టారు, పోలీసులు కూడా ప్రయోగించారు. సార్ ఊరు కూడా పోలీసులు తెలిసి ఆయన కంప్లైంట్ అయితే 2 టచ్ చేశారు. అంత భయంకరమైంది, రాక్షసులాగా ఉండి మమ్మల్ని కాపాడుకున్నాడు. అది పరిస్థితి. ఆయన లేకపోతే మమ్మల్ని మొత్తం లోపల కూడా ఊళ్ళో ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేదండి. అంత దారుణంగా బిహేవ్ చేయడం మీ మీద చెంపి ఏముందండి అప్పుడే పట్టిందండి. కూర్చొని తిరగాలంటే అక్కడి నుంచి స్టార్టింగ్ ఉంది. మీరు వచ్చి ఎంట్రన్స్ దగ్గర నుంచి మీ సార్ దగ్గర గారు పెడదామని ట్రై చేసి సార్ ఇచ్చాము. ఆయనకి దిగితే అప్పుడే పట్టింది. పోలీసులు టికెట్లు ఇచ్చాడు. ఏం చెప్తున్నారా మీరు కట్టారు, ఇల్లు తెచ్చారు, మీరు వాళ్ళు కట్టారు. ఈ హైట్ సార్ ఒక్క నిమిషం సార్ అట్లా ఉండండి సార్. వెనక ఎంత హైట్ ఉంది, ఎంత హైట్ నేను 6 feet ఉన్నాను. నాకంటే ఇక్కడ కేవలం ఇదంతా 5% అని చెప్తున్నారు. ఇంకా 95% ఉందంట. అన్నా కొంచెం దిగాలి.
సార్ 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 నరేంద్ర గారు ఇక్కడి నుంచి బాగుంటుంది. ఇక్కడి నుంచి చెయ్యి ఇట్లా చూపు. బాబు చూడాలి మీరు, ఆంధ్ర ప్రజానీకం, భారతదేశ ప్రజానీకం, అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి మీరు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వనరులని ఏ విధంగా ఎంత లోతుగా దోచుకుంటున్నారనే దానికి ఇది సాక్ష్యం. ఇది కేవలం 5% అని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కలంతా ఎక్కడ పట్టినా ఇదే విధంగా ఉంది. వచ్చేటప్పుడు తార్ రోడ్లన్నీ పూర్తిగా మట్టి రోడ్లు అయిపోయినాయి. కొన్ని వేల లారీలు పోతా ఉన్నాయి. ఏ చెట్టు చూసినా మట్టితోటి కప్పేసింది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ డబ్బులు లోకల్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు చూస్తా ఉన్నాం, సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారివి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ వందల కోట్ల రూపాయలకు సంబంధించినవి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఇలాంటి అరాచక పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన డబ్బు ఇది. ఈ డబ్బు ఆంధ్ర ప్రజలకు చెందాల్సినటువంటి ఈ డబ్బుని గూగుల్, యూట్యూబ్ వాడే గూగుల్కి, ఫేస్బుక్, వేరే కంట్రీల్లో ఉండేటి కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు వారి పబ్లిసిటీ కోసం వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. తెలుగు వారందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే, ఇప్పుడు ఇవన్నీ తవ్వారు, ఇంకా తవ్వటానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారో, ఇక తవ్వుకుంటా వాటర్ వచ్చేదాకా తవ్వారు ఆ కింద. ఇంకంతకంటే తవ్వటానికి కూడా ఏమీ లేదు. అయినా మీరు అందరూ ఓట్లు వేస్తామంటే మీ అదృష్టం, మీ కర్మ. మేము చేయగలిగేది ఏమీ లేదు. మొన్న వీళ్ళు వచ్చిన దగ్గర కంటే మళ్ళీ ఇంకా ఎక్కువ దిగారంట. అమ్మో ఎక్కదోగాడు. ఓరి నాయన, ఇప్పుడు దవ్వుతున్నారు. అది కొత్తది పెట్టారు అవన్నీ మధ్యలో అమ్మాయి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. అదే ఇది తీసిందే. అవును. ఇది చూడండి, దీనికి యువతల రోడ్డుకి యువతల సైడ్ ఎంత దూవారో చూడండి. ఇక్కడ కూడా ఇదంతా అసైన్ ల్యాండ్ అంట. ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారంట. బలవంతంగా తీసుకొని చేస్తున్నారు. చూడాలి మీరు అందరూ, ఆంధ్ర ప్రజలందరూ చూడాల్సిన విషయం ఇది. ఆయన దళితులకి న్యాయం అని చెప్పి ఏ విధంగా వాళ్ళ రక్తం తాగుతున్నారనే దానికి ఇది ఉదాహరణ. ఓకే, తీసుకోండి అమ్మ అంతా ఫుల్గా.
ఓకే బస్ అన్నటి దుమ్ము ఈ దుమ్ములో ఆ? బా. ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి సన్నటి దుమ్ము చూస్తా ఉంటే అసలు ఇక్కడ ప్రజలు పాపం పేదవాళ్ళు ఎంతగా అని ఈ వ్యవస్థ మీద పోరాడతారో మీరు అర్థం చేసుకోవాలి. అన్ని మిక్స్ చేసి ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు. ఇదేనా మిమ్మల్ని అడిగేది? లోకల్ అంటే ఈ పనులు చేయడానికే మిమ్మల్ని లోకల్ గా వచ్చింది. మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ రోజున చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి. అంటే ఎంత తవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు, గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారు అంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాయికి మొత్తం కనుక ఇస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి. చెప్పండి, ఇట్రండి. ఏమండి ఇప్పుడు ఈ భూమి బాధితులంట వీరిదేనంటున్నారు. భూమిది చెప్పండి. మాదేనండి స్వామి భూమిలో ఎస్ఐ భూమిలో డీకేలో అయితే కొనుక్కొని వాళ్ళు తీసేసుకుంటున్నారు. సరే మీరు తగిన న్యాయం చేయాలని అంటే బలవంతంగా తీసుకుంటున్నారా? కొద్దిగా ఇచ్చి మొత్తం తీసేసుకొని తవ్వుకుంటున్నారు. ఓకే. వీళ్ళందరూ ఈ ఊరే ఉన్నయ్య మన పార్టీలో చేరాడు. వాళ్ళందరూ పార్టీ నీళ్లు లేక ఇబ్బంది పడితే అక్కడ వాటర్ సప్లై చేయాలి, కానీ ఇక్కడ మాత్రం ఈ గుంతల్లో నుండి ఉన్న వాటర్ తీయటానికి చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు వేసి తీస్తున్నారో. ఈ వాటర్ తీసాక మళ్ళీ అంత లోతు కిందకి తీసుకుంటారంట. వస్తున్నా. చూడు మోటార్ పెట్టి నీళ్లు బయటికి తోలుతారు ట్రాక్టర్తో. తోలిన తర్వాత యువతలంతా నీళ్లు పోతాయి కదా, మళ్ళీ గ్రాడ్యువల్ గా గ్రావెల్ తీసుకుంటూ వస్తారు. అది
ఆ? అదే అదే అది అర్థమైంది. ఆ? ఏది క్రేన్ అడ్డం పెడితే ఏమవుద్ది? అది కాదు, క్రేన్ అడ్డం పెడితే నవ్వుద్ది అండి. వెళ్దాం లేరా, క్రేన్ అడ్డం పెడితే వెనకాల దారి ఉంది లేరా? ఇదా దాదా బాగానే ఉంది, ఆ నుంచి ఉన్నాం నీళ్ళలో. అవి కూడా తీయండి అమ్మా, అసలు పోరింది. కొద్దిగా ముందుకెళ్దాం. ఇదే ఇది కొత్తగా మొదలు పెట్టారా? ఒక బయట తీసుకుంటావా? కొద్దిగా ముందుకెళ్దాం. ఆ పక్క కూడా ఒకసారి నడిచి కావాలంటే ఇటు వచ్చు. మనిషి ఉప్పు నీళ్లు తాగే కొద్దీ ఇంకా తాగాల్సి వస్తుంది, ఎందుకంటే ఎప్పటికీ దాహం తీరదు. అలాగనే ఈ అవినీతి కొండలు తవ్వే కొంది ఆయన దాహం తీరుతున్నట్లేదు, తవ్వుతూనే పోతా ఉన్నారు. చూడండి ఎంత అన్యాయం, ఎన్ని వందల ఎకరాలు తవ్వారు. అసలు ఎక్కడ పట్టినా మినీ కేజీఎఫ్లు ఉన్నాయి ఇక్కడ. పోయింది. అదే అదే చూడటానికి వస్తున్నారని చెప్పి ట్రైన్లో అడ్డం పెట్టినట్టున్నారు. అది ఇది 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 కదా, మళ్ళీ నిదానంగా ఇదంతా తీస్తా ఉంటారు. మళ్ళీ వాటర్ అంతా తీసుకుంటావా? ఈ వాటర్ తీసి బయట లాగిచ్చి మళ్ళీ తీస్తారు. ఈ నీళ్లు అటేసి ఇది తవ్వి మళ్ళీ ఈ నీళ్లు బయటకు వేస్తారు ఇంజన్లు బయట. అది చివరికి అది అమ్మా హైట్ 120 అడుగులు. 120 అడుగులా? అధికారులు పంపించారు, వాడు కొలిస్తే 120 అడుగులు వచ్చింది. కొలుసుకుని వెళ్ళారు కానీ దాని మీద యాక్షన్ లేదు. సార్ వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా బళ్ళను పట్టించాం తోలుతా ఉండగానే. అప్పుడు డ్రైవర్ లేరని వదిలేసి వెళ్ళిపోయాడు. డ్రైవర్లతో సహా మనం పట్టించాలంట. ఇది తీసుకోండి అమ్మా, అదంతా తీయండి. ఇది రన్నింగ్ లో ఉంది. అవ్వాల్సిందని చూసి అడుగు పొడుగు ఆయన అవుదాం అనుకుంటాడు. అది కొత్త ఆయన దగ్గరుండి సర్వే చేయించండి, మేము దగ్గరుండి ఏరియల్ సర్వే, డిజిటల్ సర్వే కొన్ని వందల కోట్లు సంపాదించారు. లేదు ఇంకా తాడేసి మనం అవును కానీ ఇది కూడా తీసేసారు. అవును, కొన్ని వందల వేల కోట్లు సంపాదించారు. మొత్తం లెక్క తీశారు. దాదాపు 2000 కోట్ల రూపాయలు, 2540 కోట్లు లెక్క తీసి. దోపిడీ అనుకో. ఇది 2100 కోట్లు గ్రావెల్. ఈ గ్రావెల్ ఇంకా ఎక్కువే ఉండొచ్చాము. ఇంకెంత తవ్వుతారు? అంటే మేము అప్పుడు చూసిన దాని ప్రకారం ఇప్పుడు తవ్వింది కలుపుకుంటే ఇంకా పెరుగుద్ది. ఇంకా పెరిగేటట్టుంది. ఇంకో 200 కోట్లు పెరుగుద్ది. మళ్ళీ తవ్వుతున్నారు దీని పక్కన. మొత్తం ఎన్ని ఎకరాలు? 700 ఎకరాలు. కన్సల్టేటెడ్ వాయిస్ ఇస్తే 700 ఎకరాలు మొత్తం. దాదాపు ఇప్పటివరకు 700 ఎకరాలు. 2100 కోట్లు. 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు. 3 కోట్లు అంటే 2100 కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ప్రజలు ఆలోచించాలి. ఆ 2100 కోట్లు కనీసం ప్రజల మీద పెట్టినా కూడా ఆ రోడ్లన్నా శుభ్రంగా ఉండేవి. అంతా మట్టి రోడ్లు అయిపోయినాయి. పంటలు కూడా చూస్తా ఉన్నాం, మొక్కజొన్న వాటన్నిటి మీద పూర్తిగా డస్ట్ ఉంది. ఆ పంటలు కూడా పండవు రేపు. వాటర్ అంతా ఇక్కడ డ్రైన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాటర్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, గ్రౌండ్ వాటర్. ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరుగుతుంది అంటే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు. ఇదేమన్నా కంటికి కనపడింది కాదు కదా.
అదే బళ్ళు ఎదురొచ్చినాయి ఇక్కడి నుంచి. ఊరు బయట ఉండేయండి. అలాగే చంద్రశేఖర్ ఒకసారి నుంచి అక్కడ వచ్చారా డ్రోన్ వాళ్ళు? డ్రోన్ వచ్చింది. డ్రోన్ తీసుకున్నారమ్మా అన్న? ఓకే, తీసుకున్నారు. ఏంటి రాజు? పర్లేదు. ఇప్పుడు ఇందులో రెండు విషయాలు. మీరు ఈ ప్రాంతం చూస్తే ఇది మామూలుగా ఆ తవ్వకుండా ఉంటే రైతు పండించేటువంటి భూమి ఇది. అంటే ఆ ప్రాంతాల్లో తవ్విన 700-800 ఎకరాల్లో సాగు అనేది లేకుండా పోతుంది. అంత గుంటలు పోనీ మిగిలిన భూమిలో, పండించిన భూమిలో మీరు ఈరోజు మొక్కలు చూసి చూడండి ఎట్లా అయిపోయినాయి. ఇవి ఎర్రగా మట్టి కొట్టుకొని అసలు వీటికి గాలందుద్దా లేదా అనే విధంగా తయారైపోయినాయి ఈ మొక్కలన్నీ. ప్రకృతికి ఇది ఎవరికి వాళ్ళు ఎందుకులే తవ్వితే మాకేంటి అని అనుకోవద్దు. తవ్వితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఇవా చూడండి మరి 40 క్వింటాలు పండాల్సినటువంటి పంట 10 క్వింటాలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఎంత ఆర్థికంగా నష్టపోతున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఇది ఈ విధంగానే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఆదాయంతో పాటు రైతు తన కుటుంబ సంపాదన కోల్పోయి ఈ రోజున మన ఎంపీ అభ్యర్థి కంసాన్ శంకర్ గారితో పట్టణ మార్కండే బాబు గారు, అలానే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు నరేంద్ర కుమార్ గారు అందరం కలిసి ఈ ఊరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చారు ఇక్కడికి. దగ్గరగా 1000 ఎకరం, 800 కాదు 1000 ఎకరం దాకా 40-50 అడుగుల లోతులంటి మరి గ్రావెల్ తవ్వకం. ప్రజలకు ఎంత ఇబ్బంది అంటే ఈ రోడ్డును వస్తుంటే దగ్గరగా జొన్న సపోటా తోటలు కూడా మొత్తం నరికేసి ఎక్కడికక్కడ గందరగోళంగా ఇలాంటి మరి ముఖ్యమంత్రులు, మినిస్టర్లు అందరూ కూడా దోసేస్తుంటే మరి రాష్ట్రాన్ని ఖజానా మొత్తం కొట్టేసి అప్పులు పాలవ్వాలంటే అవుతానే ఉంటుంది. మరి డబ్బంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు అవ్వచ్చు. ఒక మనిషికి 100 కోట్లు చాలా ఎక్కువ. 1000 కోట్లు సంపాదించవచ్చు, 10 మందిని పేదవాళ్ళని బతికించవచ్చు. అలాంటి మరి ముఖ్యమంత్రి అలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకు అవసరం లేదు. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన పని ఉంది. రైతులందరూ కూడా మరొక 5 సంవత్సరాల నుంచి చాలామంది నష్టపోయారు. కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, బిల్డర్స్ చూశారు. కాబట్టి మనం గమనించి వచ్చే భవిష్యత్తులో మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని, ఒక డాక్టర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, చిన్న ఎమ్మెల్యేలు అలా చేశారు. మనం గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీ రైతు రోడ్డు మీద చూస్తే విజయవాడలో మన డీజీపీని కూడా ఒక కానిస్టేబుల్ మార్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. వీటన్నిటి మీద గతంలో మా దూల్ప నరేంద్ర గారు కిలారి యుద్ధం అని ఒక పెద్ద షీట్ వేసి కూడా చూపించారు సార్. దీంతో పాటు రోడ్లు పాడైపోతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి. అక్కడి నుంచి నా గుంటూరు డ్రైన్ ఉంది సార్. ఆ డ్రైన్ మీద వీళ్ళు బళ్ళు మారుస్తున్నారు. ఆ డ్రైన్ కట్టంతా పాడైపోయి వరదలు వచ్చినప్పుడు చాలా మీద పడి వరిచేలు మొత్తం పాడైపోయి మేట్లు వేసిపోయి పంటలు పంటలేదు సార్. ఇట్లా మాకు 7 రకాలుగా ఈ అక్రమ మైనింగ్ వల్ల నష్టం జరిగింది ఇక్కడ రైతాంగాన్ని సార్. డ్రైన్ మీద ఎట్లా పడుతుంది? డ్రైన్ కట్ట మీద వీళ్ళ వెహికల్స్, హెవీ లోడ్ వెహికల్స్ వెళ్తాయి సార్. డ్రైన్ కట్ట అంతా జరిగిపోతా ఉంది. వరద వచ్చినప్పుడు తొల్లి గళ్ళు పడిపోయి చాలా మీద పడి చెల్లిని మునిగిపోతున్నాయి. మనం వెళ్తుంటే మీకు కనపడుతుంది సార్ అక్కడ డ్రైన్. అట్లా పొల్లటి పోయిన తర్వాత బ్రిడ్జి ఒకటి, బ్రిడ్జి
మీదకి హెవీ లోడ్ వెళ్ళడం వల్ల బ్రిడ్జి పాడైపోయి పడిపోయే పరిస్థితి వచ్చింది, కూలిపోయింది అసలు. దాని మీద ఇరిగేషన్ వాళ్ళకి నరేంద్ర గారు మాట్లాడితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి మీద వెళ్లకుండా ఈ కానాలు పట్టారు పోలీసు. ఇటు మళ్ళీ పక్కన అక్రమంగా పంచాయతీ డ్రైన్ ఉంటే డ్రైన్ పూడ్చేసి డ్రైన్ మీద రోడ్డు వేసుకున్నారు వీళ్ళు. ఆ డ్రైన్ పోవడం వల్ల అక్కడ గరుపాలన వాసులందరికీ నీళ్లు పోకుండా ఎల్ల మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అన్ని కూడా అరాచకం అక్రమంగా చేస్తుంది కిలా రోసీ గారు. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ. రోడ్లు ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూరు వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఒకప్పుడు తారు రోడ్డు. ఇది అంటే మామూలుగా మనం సిటీల్లో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు. చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్కా ఉదాహరణ. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని ఆ మట్టి అంతా తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారైనాయి. వీటి మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, మనుషులు నడువులు ఇరిగిపోతున్నాయి. వెహికల్స్కి ఏమో టైర్లు పాడైపోతున్నాయి. వెహికల్స్ మెయింటెనెన్స్, రిపేరు చూడండి మీరు ఎంత కష్టాలో వీటి వల్ల. మన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ మీద ఎన్నోసార్లు మేము పోరాటం చేసాం. ఇవాళ స్వయాన మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య చేసిన దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూడాలని, అలాగే ప్రపంచానికి కూడా ఏ విధంగా ఒక్కసారి అని చెప్పి ఓటేస్తే ఏ విధంగా దోపిడీ చేశారో ప్రపంచానికి తెలియచేయడానికి ఈ ప్రాంత పర్యటనకి రావడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ఇందాక మనం చూసాం ఏ విధంగా